రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి. జై హింద్ మిత్రులు. ఖజురాహో అంటే లైంగికపరమైనటువంటి బొమ్మలు. ఇవే మనకి గుర్తుకొస్తాయి. దేవాలయాల్లో గోడల పైన, గోపురం పైన, రకరకాల ప్రదేశాల్లో ఉన్నటువంటి విగ్రహాలు, చాలా రకరకాల లైంగికపరమైనటువంటి బొమ్మలు మనందరికీ గుర్తుకొస్తాయి. ఈ బొమ్మల విషయాన్ని ప్రస్తావిస్తూ మన తెలుగులో అయితే దేవాలయం మీద బూతు బొమ్మలు ఎందుకు అన్నటువంటి పుస్తకాలు కూడా వచ్చినాయి. బెస్ట్ సెల్లర్స్ అయినాయి, అందరి చెప్పనక్కర్లేదు. అయితే ఈ ఖజురాహో ఇప్పుడు రానున్న రోజుల్లో వేరే కారణంతో ఫేమస్ కాబోతోంది, ప్రసిద్ధి చెందబోతోంది. అదేంటంటే భారతదేశానికి చెందినటువంటి కీలకమైనటువంటి ఎయిర్ బేస్ ఖజురాహోలో నిర్మాణం కాబోతోంది. ఖజురాహోలో నిర్మాణం అయ్యేటటువంటి ఈ ఎయిర్ బేస్ ఏదైతే ఉందో ఇది అటు పాకిస్తాన్కి ఇటు చైనాకి సమానమైన దూరంలో ఉంది. మధ్యప్రదేశ్లో ఉంది. మధ్యప్రదేశ్లో చాలా వెనుక ఉన్నటువంటి ఈ ఎయిర్ బేస్ ఏదైతే ఉందో ఇది భారతదేశం యొక్క ఎయిర్ ఫోర్స్కి కానీ మన సైన్యానికి కానీ స్ట్రాటజిక్ డెప్త్ని ఇస్తుంది. అంటే శత్రువు ఈ ఎయిర్ బేస్ మీద దాడి చేయాలంటే అంబాలా కావచ్చును, లేకపోతే ఆదంపూర్ కావచ్చును, లేకపోతే శ్రీనగర్ కావచ్చు, ఈ ఎయిర్ బేస్లన్నీ కూడాను సరిహద్దుకు చాలా దగ్గరగా ఉన్నాయి. 1971లో వాటిపైన దాడి జరిగింది, పాకిస్తాన్ దాడి చేసింది. అదేవిధంగా ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడాను వీటిని టార్గెట్ చేయడం జరిగింది. విఫలమైన మాట వేరే విషయం, పాకిస్తాన్ విఫలమైంది, కానీ టార్గెట్ చేసింది. అందుకని కొంత లోతుగా, అంటే రావాలన్నట్లయితే దాదాపు 1000 కిలోమీటర్ల మేరకు లోపలికి రావాల్సి ఉంటుంది. మన యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని తప్పించుకుని ఇంత దూరం, ఇంత డెప్త్కి రావడం అనేది అసాధ్యం. కాబట్టి ఖజురాహో కేంద్రంగా ఇప్పుడు ఒక ఎయిర్ బేస్, దీనికోసం 1000 ఎకరాల భూమిని సేకరించడం జరుగుతోంది. ఈ ఎయిర్ బేస్ చాలా వ్యూహాత్మకంగా డెవలప్ చేయడం జరిగింది. భారత సైన్య విభాగం ఏదైతే ఉందో అది ప్రయాగ, ఝాన్సీ, గ్వాలియర్, ఖజురాహో ఈ 4 ప్లేసెస్లో సర్వే నిర్వహించిన తరువాత అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి ప్లేస్గా ఖజురాహోని ఎంచుకున్నారు. ఖజురాహోకి దగ్గరలోనే గ్వాలియర్ ఉంటుంది, కొంచెం దూరంలోనే ఝాన్సీ ఉంటుంది, తర్వాత ప్రయాగ ఎలాగో ఉండనే ఉంది. ఈ 4 దగ్గరలో ఉంటాయి. కానీ ఈ 4 కూడా మనకి స్ట్రాటజిక్ డెప్త్ని ఇవ్వబోతున్నాయి. కానీ ఖజురాహోలో మనకి సంబంధించినటువంటి స్ట్రాటజిక్ ఎయిర్ బేస్, దాంతోపాటు లాజిస్టిక్ యూనిట్, మన యుద్ధ విమానాల్ని నిలిపేటటువంటి ఏర్పాట్లు అక్కడి నుంచి జరుగుతున్నాయి 1000 ఎకరాల భూమిలో. అయితే ఇది భారతదేశంలోని అతిపెద్ద ఎయిర్ బేస్ కాదు. అతిపెద్ద ఎయిర్ బేస్ ఢిల్లీ దగ్గర ఉన్నటువంటి హిండన్ ఎయిర్ బేస్, దాదాపు 13,560 ఎకరాల వైశాల్యం ఉన్నటువంటి ఎయిర్ బేస్. అది హిండన్ ఎయిర్ బేస్, ఢిల్లీకి సమీపంలో ఉంటుంది. ఇటీవల హసీనా వాజెద్, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి, ఆ దేశం నుంచి పారిపోయి వచ్చినప్పుడు ఈ హిండన్ ఎయిర్ బేస్లోనే ఆమె తలదాచుకుని ఉంటున్నారు. దాని సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలోనే ఆమె ప్రస్తుతము మన దేశంలో ఉన్నారు. కాబట్టి హిండన్ ఎయిర్ బేస్ అంత పెద్దది కాదు, కానీ ఇది స్ట్రాటజిక్ డెప్త్ని మనకి ఆఫర్ చేసేటటువంటి ఒక కీలకమైనటువంటి ఎయిర్ బేస్గా దీన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఇక్కడి నుంచి పాకిస్తాన్, చైనా సమానమైన దూరం ఉండడము ఒక పెద్ద అడ్వాంటేజ్. ఇవి ఏది చేయాలన్నా కానీ మధ్యప్రదేశ్ నుంచి రాజస్థాన్ దాటి, రాజస్థాన్ నుంచి పాకిస్తాన్ మీద దాడి చేయవచ్చును. ఖజురాహో నుంచి ఉత్తరప్రదేశ్ని దాటగానే మనకి పాకిస్తాన్, చైనాకి సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతం వస్తుంది. కాబట్టి దాడి చేయడానికి అనువు, కానీ ప్రత్యర్థి యొక్క దాడిని తట్టుకోవడానికి కావలసినటువంటి డెప్త్ మనకి ఈ ఖజురాహో వల్ల లభిస్తుంది. ఈ ఖజురాహోకి మరొక ప్రత్యేకత ఉంది. పక్కనే ఉన్నటువంటి గ్వాలియర్తో దీన్ని అనుసంధానం కనుక చేసినట్లయితే ఈ 2 కోఆర్డినేటెడ్ యాక్షన్లో కూడా పాల్గొనేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ఖజురాహోని ఎంపిక చేయడానికి ఉన్నటువంటి ప్రధానమైన కారణం ఏంటంటే అది సమతల భూమి, అదొక పీఠభూమి లాంటిది. దక్కన్ పీఠభూమి యొక్క ప్రారంభం అవుతుంది అక్కడి నుంచి. కాబట్టి అది చాలా సమతలమైనటువంటి ప్రాంతం ఒకటి. కాబట్టి ఇక్కడ ఆపరేషన్స్ చాలా సులువు. రెండవది, ఇక్కడ పొగమంచు చాలా తక్కువ.
ముఖ్యంగా ఢిల్లీ, శ్రీనగర్, ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి మన విమానాలకి చలికాలంలో ఆపరేషన్స్ చేయడానికి పొగమంచు ఒక పెద్ద అవరోధకం, చాలా పెద్ద సమస్య మనకి దానివల్ల వస్తుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఫ్లైట్లని క్యాన్సిల్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మిలిటరీ ఆపరేషన్స్, ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్స్కి వచ్చేటటువంటి వాతావరణపరమైనటువంటి ఇబ్బంది ఈ ఖజురాహోలో ఉండదు. మూడవది, వాతావరణం చాలా బాగుంటుంది. నాలుగవది, ఈ చుట్టుపక్కల జనాభా తక్కువ, జనసాంద్రత చాలా తక్కువ జనసాంద్రత ఉండడం కారణంగా భూసేకరణ సులువు అవుతుంది. భూసేకరణ సులువుతో పాటు ఒకవేళ దీనిపైన దాడి జరిగిన సర్వసాధారణ ప్రజానీకం మీద బాంబులు పడటం కానీ, వాళ్ళ ప్రాణ నష్టం జరగడం కానీ, ఆస్తి నష్టం జరగడం కానీ చాలా తక్కువగా ఉంటాయి. ఉత్తరాదిలో ముఖ్యంగా కశ్మీర్, ఇటువంటి ఆదంపూర్ ఈ ప్రాంతంలో అంతా కూడా దట్టమైన జనావాసాలు ఉన్నాయి. వాటి మధ్యనే మన పఠాన్కోట్ కావచ్చును, ఉరీ కావచ్చును, మన ఎయిర్ బేసెస్ కానీ, మన సైనిక స్థావరాలు కానీ ఉన్నాయి. వీటి వల్ల కొలాటరల్ డ్యామేజ్ ఎక్కువ. ఈ కొలాటరల్ డ్యామేజ్ని కూడా నివారించడానికి వీలుగా ఈ ఖజురాహోని ఎంపిక చేయడం జరిగింది. రానున్న రోజులలో ఖజురాహో మన భారత రక్షణ వ్యవస్థలో, మన రక్షణ భద్రతా వ్యూహంలో ఒక కీలకమైనటువంటి ఎలిమెంట్గా ఎదగబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.